నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ సభ్యులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను చికెన్ కర్రీ అలాగే జొన్న రొట్టె తయారు చేయు విధానం అనేది మీ అందరికీ చూపించాలని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా నేను ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం తీసుకోవడం జరిగింది. వాటిని అందరూ ఏం చేస్తారంటే వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు ఇవన్నీ మిక్సీలో పెట్టి మిక్సీ పడతారండి. అలా పట్టడం వల్ల టేస్ట్ ఉండదు. మేము పూర్వకాలం పద్ధతులు పాటిస్తామండి. రోకలతో బాగా దంచుకొని ఒక పొడి చేసి పెట్టుకోవడం జరిగింది. అలాగే చికెన్ కర్రీలోకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్, అలాగే టమోటా, చిల్లీస్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి వంట నూనె ఈ విధంగా మనము వేసుకోవాలండి. తగినంత వంట నూనె తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, తిరువాత గింజలు వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే దానికి తగ్గట్టు కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇలా తీసుకున్న బాయిల్లోకి బాగా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు, అంటే ఆనియన్స్ ఎర్రదోరగా వచ్చేంత వరకు ఇలాగే తిప్పుతూ ఉండాలి. బాగా కలితిప్పుకోవాలి. అలాగే చికెను మనం ముందుగా ఆ చికెన్ కొట్టువారు ముక్కలు పెద్దగా కట్ చేస్తారు కదా, అవి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నాకనే ఆ ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుందండి. మనం చికెన్ షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ సన్నగా కట్ చేసుకొని ఒక వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకోవడం జరిగింది. ఆ ప్లేట్లో ఉన్న చికెన్ని తీసుకొచ్చి ముందుగా ఏగి ఉన్న ఆయిల్లో ఆనియన్స్లోకి చికెన్ ముక్కలు వేసుకోవడం జరుగుతుందండి. సన్నగా ముక్క ఉంటే మసాలా బాగా పడుతుంది. ఇది బాగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కొంతమంది లావుగా పెట్టుకుని అలాగే తింటుంటారు. దాంట్లో టేస్ట్ ఉండదండి. అసలు మసాలా కూడా వాటికి పట్టదు. సన్నగా కట్ చేసుకుంటేనే మసాలా ఆ ముక్కకు బాగా పడుతుంది, చికెన్ ముక్కకు. తర్వాత మనం ఆ చికెన్ ముక్కలకి బాగా ఎంచుకున్న తర్వాత కొంచెం సాల్టు, అలాగే కొంచెం మిరప్పొడి, తర్వాత మనము వాటిలోకి పసుపు పొడి కూడా మనం యాడ్ చేసుకుంటామండి. ఆ 3 తీసుకున్న తర్వాత బాగా గరిటె తీసుకొని అది అన్ని ముక్కలకు కలిసే విధంగా కలిదిప్పుకోవాలండి. ప్రతి ముక్కకు కారం పొడి, పసుపు పొడి, సాల్టు ప్రతి ముక్కకు కలిసే విధంగా కలిదిప్పుకోవాలి మనం. ఇలా బాగా ముక్కకు పట్టేలాగా బాగా కలిదిప్పుకొని పెట్టుకోవాలి. కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆ ముక్కలను బాగా ఉడికించుకోవాలండి. పైన ప్లేట్ వేసేసి బాగా ఒక 10-15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత తీసి మనము మరొకసారి గరిటె తీసుకొని ఆ ముక్కలను బాగా కలిదిప్పాలండి. ముక్కకు మళ్ళా ఇట్లా బాయిల్లో ముక్కకు బాగా మసాలా అయ్యేలాగా. ఇప్పుడు ముందుగా మేము రోల్లో దంచుకున్నటువంటి కొబ్బరి పొడి తీసుకొచ్చి, కొబ్బరి పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసి దంచాం కదండి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ చికెన్కి యాడ్ చేయడం జరిగింది. ఆ వెల్లుల్లి పేస్ట్ బాగా ప్రతి ముక్కకు కలిసే విధంగా ఇట్లా గరిటె తీసుకొని చేయాలి. అలాగే ముందుగా మనము కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ముందుగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉండదు. కొంతమంది ముందుగానే యాడ్ చేసుకుంటారు టమోటా ముక్కలు, కానీ మేము కొద్దిసేపు ఆ ముక్క ఉడికిన తర్వాత టమోటాని యాడ్ చేస్తాం. అలా యాడ్ చేయడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇలా బాగా ప్రతి టమోటా ప్రతి ముక్కకు అంటుకునేలాగా కలిదిప్పుకోవాలి. కొద్దిసేపు ప్లేట్ ఆ పాత్ర పైన మూసేయాలి ఒక 5 నిమిషాల వరకు. తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని ఆ ముక్కలను బాగా కలితిప్పాలండి. తర్వాత మనము వాటిలోకి బాగా ముక్క ఉడికిందని నాకు తెలిసినాక వాటర్ సరిపోకపోతే తగినన్ని వాటర్ తీసుకోవాలి. బాగా కలిదిప్పుకోవాలండి. ఇలా బాగా కలిదిప్పుకోవాలి. తర్వాత కలిదిప్పుకున్న తర్వాత మరొకసారి ప్లేట్ మూసేసేయాలి. ఒక 5-6 నిమిషాల వరకు ప్లేట్ మూసేసి మళ్ళీ తీసేయాలి. బాగా ఉడికింది. ఆయిల్ కొంచెము పైన ఆయిల్ తేలుతున్నప్పుడు చూస్తే కొంచెం ముక్కను పట్టుకొని చూసుకోవాలి ఉడికినట్టు. మేము ఆల్రెడీ చూసి అది చూపించలేదు. ఉడికిన తర్వాత వాటిలోకి ధనియాల పొడి, చికెన్ మసాలా, ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం జరిగింది. అది కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత గరిటెతో బాగా కలిదిప్పుకోవాలి. ఈ విధంగా మేము చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం జరిగింది. కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఆ చికెన్ కర్రీ పైన ఒక ప్లేట్ మూసేసేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి. తర్వాత మేము జొన్న రొట్టె, మా రాయలసీమ ప్రాంతంలో జొన్న రొట్టె ఎక్కువ తింటూ ఉంటారండి. జొన్న రొట్టె తింటే చాలా మంచిదండి. మేము ముందుగానే ఇలా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి. తగినంత అంటే ఒక 200 గ్రాములు జొన్న పిండి తీసుకోవడం జరిగింది. వాటిలో కొంచెం తగినన్ని వాటర్ తీసుకొని ఇలా కలుపుకోవడం జరుగుతుంది. జొన్న రొట్టె ఒకప్పుడు పేదవాడికి జొన్న రొట్టె అనేది ఉండేది. పేదవాళ్ళు మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు జొన్న రొట్టె ప్రతి ఒక్కరు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఈ జొన్న రొట్టె వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. ఈ జొన్న రొట్టె తినడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎక్కువ పేషెంట్లు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి. జొన్న రొట్టె తినడం వల్ల షుగర్ అనేది నివారించవచ్చు. అలాగే ఈ జొన్న రొట్టె తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు పదార్థం కూడా తగ్గిస్తుందని చెప్తారండి. ఈ జొన్న రొట్టె తినడం వల్ల కాల్షియం పెరుగుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయండి. ఈ జొన్న రొట్టె వల్ల నరాల బలహీనత కూడా తగ్గుతుంది. కొంతమంది కన్ను చూపు కూడా మందగించిన వారికి జొన్న రొట్టెలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఈ బాలింత వాళ్ళు ఉంటారు కదండి, ప్రెగ్నెన్సీ మహిళలు కూడా జొన్న రొట్టె ఎక్కువ తింటే గన చాలా మంచిది అంటారు. జొన్న రొట్టె వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మా రాయలసీమ ప్రాంతంలో జొన్న రొట్టె లేనిదే ఎక్కువ జొన్న రొట్టె తింటారండి. జొన్న రొట్టె వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. జొన్న రొట్టెని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. మేము ఈ విధంగా చేసుకుంటాం జొన్న రొట్టె. ఇలా ముందుగా మేము స్టవ్ మీద పెట్టుకున్నటువంటి పెనం పైన జొన్న రొట్టె ఈ విధంగా వేయడం జరుగుతుంది. జొన్న రొట్టె చికెన్ కర్రీ కాంబినేషన్ తింటుంటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా ఈ విధంగా కాల్చుకోవాలి. అలాగే కొంచెము వాటరు వాటిపైన మనము
వాటర్ పోయాలండి. ఆ విధంగా చేస్తే రొట్టె బాగా వస్తుంది. ఈ విధంగా జొన్న రొట్టె బాగా కాలిన తర్వాత మనం ఇదండి జొన్న రొట్టె. ఈ విధంగా జొన్న రొట్టె చికెన్ కర్రీ తింటుంటే ఉంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇది షుగర్ పేషెంట్లు ఎక్కువ తింటుంటారండి. చిరుధాన్యాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. చిరుధాన్యాలలో ముఖ్యమైనది ఈ జొన్నలు. జొన్నల వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎక్కువ షుగర్ పేషెంట్లు షుగర్ తగ్గిస్తుందండి ఇది. జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఇంకా మేము తినడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విధంగా జొన్న రొట్టె, చికెన్ కర్రీ, అలాగే కొన్ని ఆనియన్స్ తీసుకుంటామండి. ఆ చికెన్ కర్రీలోకి లెమన్ రసం పిండుకుంటే ఆ చికెన్ కర్రీ కూడా టేస్టీగా బాగుంటుందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మేము తినడం జరిగింది. అలాగే జొన్న రొట్టె మా పిల్లలు తినరండి. మా నలుగురు పిల్లలు కూడా చికెన్ కర్రీ, వైట్ రైస్ తీసుకొని తింటున్నారు. చాలా బాగుంటుందని చెప్తున్నారు మా పిల్లలు. వీళ్ళు మా నలుగురు పిల్లలండి. పాప పేరు గంగవర్షిని, మరొక బాబు పేరు రోహిత్ నాయుడు, మరొక బాబు పేరు రేవంత్ నాయుడు, మరొక బాబు పేరు వశిష్ఠ నాయుడు. ఈ నలుగురు మా పిల్లలండి. చాలా టేస్టీగా ఉందని బాగా తింటున్నారు పిల్లలు. థ్యాంక్ యూ ఆల్ మెంబర్స్. మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.